స్థలానికి సాయిల్ టెస్ట్ చేయాలా? ఎందుకు? సాయిల్ టెస్ట్ అవసరమా? సాయిల్ టెస్ట్ అనేది అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం అండి. సాయిల్ టెస్ట్ అనేది ఇంటికి చాలా అవసరమైనది. ఈ సాయిల్ టెస్ట్ వల్ల మనం ఇల్లు ఎంత లైఫ్ వస్తుంది, అంటే ఎన్ని ఫ్లోర్లు వేసుకోవచ్చు అనేది ఖచ్చితంగా దీని మీద ఆధారపడి ఉంటుంది. అంటే మన ల్యాండ్ ఎలా ఉంది, ఆ ల్యాండ్ ఎలా ఉపయోగించుకోవచ్చు, ఎన్ని ఫ్లోర్లు వేసుకోవచ్చు, అసలు ల్యాండ్ మీద మనం ఎన్ని ఫ్లోర్లు వేసుకోవచ్చు అనేది సాయిల్ టెస్ట్ వల్ల తెలుస్తుంది. స్ట్రక్చరల్ డిజైన్ ఎవరు చేస్తారు? ఎవరైనా సరే లైసెన్స్ ఉన్న వాళ్ళు కానీ లేదంటే స్ట్రక్చరల్ ఇంజనీర్ కానీ మీకు స్ట్రక్చరల్ డిజైన్ చేయిస్తారండి. వాళ్ళతో ఖచ్చితంగా స్ట్రక్చరల్ డిజైన్ తీసుకోండి. ప్రతి ఇంటికి స్ట్రక్చరల్ డిజైన్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. స్ట్రక్చరల్ డిజైన్ ఉంటేనే ఏదైనా మీ ఇంటికి లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అని తెలుస్తుంది. వితౌట్ స్ట్రక్చరల్ డిజైన్ మీరు వర్క్ అనేది చేసుకోకండి. ఇంటికి ఏ గ్రేడ్ కాంక్రీట్ వాడాలి? కాంక్రీట్ గ్రేడ్ ఏం లేదండి. మీరు కట్టబోయే ఇంటికి ఏ గ్రేడ్ వస్తుంది అనేది స్ట్రక్చరల్ డిజైన్ ఆధారపడి ఉంటుంది. అది M20 రావచ్చు, M25 రావచ్చు, M30 రావచ్చు. ఏదైనా సరే వర్క్ చేసుకున్న ముందు ఖచ్చితంగా స్ట్రక్చరల్ డిజైన్ తీసుకుంటే స్ట్రక్చరల్ డిజైన్లో ఏ గ్రేడ్ వాడాలి అనేది డిసైడ్ అవుతుంది. దాన్ని బట్టి మనం ముందుకెళ్ళవచ్చు. ప్రతి ఒక్కటి మనకు స్ట్రక్చరల్ డిజైన్తోనే ఆధారపడి ఉంటుంది. చాలామంది చేసే మిస్టేక్ కూడా ఇదే. స్ట్రక్చరల్ డిజైన్ లేకుండా ఇల్లు అనేది కట్టుకుంటారు. అలాంటి తప్పు పనులు మీరు చేయొద్దని కోరుకుంటాను. ఇక గ్రేడ్ వచ్చింది. ఏ కంపెనీ స్టీల్ సిమెంట్ వాడాలంటే కంపెనీ అనేది లేదండి, ఏ కంపెనీ అయినా వాడవచ్చు. బట్ స్టీల్ అనేది వచ్చేసి వర్క్ అంటే మనం చేసుకున్న దాన్ని బట్టి, అమౌంట్ని బట్టి, కొంతమంది ఆల్ట్రాటెక్ అంటారు, కొంతమంది ACC అంటారు. అంటే ఏరియాని బట్టి సిమెంట్ వాడతారు. పర్టికులర్గా ఇక్కడ ఈ సిమెంట్ వాడాలని ఏం లేదు, మీరు ఏ సిమెంట్ అయినా వాడుకోవచ్చు. బట్ ఏంటంటే కాంక్రీట్ కోసం మీరు 53 గ్రేడ్ సిమెంట్ వాడితే బెటరు. ప్లాస్టిక్ కోసం 43 గ్రేడ్ 33 గ్రేడ్ వాడితే బెటరు. ISI స్టాండర్డ్స్ చూసుకోవాలంటే ఖచ్చితంగా చూసుకోవాలండి. ISI స్టాండర్డ్స్ ప్రకారమే ఇల్లు కట్టుకోవాలి. ఇంకా స్టీల్ క్వాంటిటీ ఎలా నిర్ణయిస్తారు? స్టీల్ క్వాంటిటీ అనేది మన ఇంటికి ఎంత స్టీల్ పడుతుంది ఏంటి అంటే ఫస్ట్ దానికి ఒక BOQ రెడీ చేసుకోవాలండి. స్ట్రక్చరల్ డిజైన్ ప్రకారం మనకు ఎంత స్టీల్ పడుతుంది అనేది డిజైన్లో ఉంటుంది. ఏ రాడు ఎక్కడైనా కావాలి, ఏ రాడ్స్ వస్తున్నాయి అనేది డిజైన్ బట్టి ఉంటుంది. దాన్ని కాబట్టి స్ట్రక్చరల్ డిజైన్ ఖచ్చితంగా చేసుకోండి. స్ట్రక్చరల్ డిజైన్లోనే మనకు ఎంత స్టీల్ వస్తుంది కూడా దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఆ దాంట్లోనే ఫుట్టింగ్కి ఏ రాడ్ వాడుతున్నాము, తర్వాత కాలువకి ఏ రాడ్ వాడుతున్నాము, తర్వాత బీమ్స్కి ఏ రాడ్ వాడాలి అనే స్ట్రక్చరల్ డిజైన్ ఉంటుంది. దాన్ని బట్టి మనం క్వాంటిటీ తీయడం ఉంటుంది. మనము టూకీగా చెప్పడానికి ఉండదు. టూకీగా చెప్తే ఏమైందంటే ప్లాన్ ప్రకారం లేకుండా మనం ఏదైనా చేసుకుంటే ఏమైందంటే ప్రాబ్లం అవుతుందన్నమాట తర్వాత ఫ్యూచర్లో వీటికి. కాబట్టి ఖచ్చితంగా స్ట్రక్చరల్ డిజైన్తో చేసుకొని ప్లాన్ చేయించుకుంటేనే బాగుంటుంది. అదండి. తర్వాత వచ్చేసి కాలమ్స్, బీమ్స్, స్లాబ్ ఏ సైజు ఉండాలి, ఎందుకు ఉండాలి? ఇప్పుడు కాలమ్స్ అనేది ఏంటంటే మనం వేసుకున్న బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్లు ఉంటుంది, ఎన్ని రోజులు కావాలి, ఎంత లైఫ్ రావాలి అనేదాన్ని కాలమ్స్లో ఉంటుంది. దీనికంటే ముందు ఫుటింగ్స్ అనేది మన బిల్డింగ్ వెయిట్ మొత్తం మోస్తుంది. ఆ బిల్డింగ్ వెయిట్ మొత్తం మోయాలంటే ఖచ్చితంగా ప్రాపర్ డ్రాయింగ్తో ఉండాలి. అసలు మనం ఎన్ని ఫ్లోర్లు కడుతున్నాము ఏంటంటే ఫ్యూచర్ ప్లాన్ కూడా ఉండాలి. ఈ ఫ్యూచర్ ప్లాన్ లేకుండా మనము ప్లాన్ ఏమైనా చేసుకుంటాం ఏంటంటే రేపు ఇన్కేస్ ఇంకో ఫ్లోర్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. అందుకనే ముందే ఫ్యూచర్ ప్లాన్ చూసుకొని ఆ ఫ్యూచర్ ప్లాన్ ప్రకారమే ఇళ్ళని కట్టుకోవాలి. దాని ప్రకారం మనం ఇళ్ళని ఏమనుకో కాలమ్స్, బీమ్స్, స్లాబ్ అనేది డిసైడ్ అవుతుందన్నమాట. ఇంకా క్యూరింగ్ అనేది ఖచ్చితంగా కావాల్సిందండి. ఎందుకంటే చాలా వరకు క్యూరింగ్ అనేది మిస్ చేస్తున్నారు. కొంతమంది ఎక్కువ క్యూరింగ్ చేస్తున్నారు, కొంతమంది తక్కువ క్యూరింగ్ చేస్తున్నారు. ఈ క్యూరింగ్ దగ్గర అంటే స్లాబ్ వేసినప్పుడు మినిమం ఖచ్చితంగా 10 to 15 days అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ 10 to 15 days అనేది క్యూరింగ్ లేకపోతే
ఏదైతే కాంక్రీట్ వేసినామో ఆ కాంక్రీట్లో నుంచి స్ట్రెంత్ వెళ్ళిపోతుంది. స్ట్రెంత్ వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే లైఫ్ అనేది తగ్గుతుంది అనమాట. అప్పుడు కాంక్రీట్ బలం వెళ్ళిపోయి మొత్తం టోటల్గా స్టీల్ మీదనే ఆధారపడాలి వస్తుంది. స్టీల్ మీద వెయిట్ ఎక్కువ పడితే స్టీల్ కొన్ని రోజులకు సాగిపోయి దాని వెయిట్ అంతా పడిపోతుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా కాంక్రీట్ అనేది 10 to 15 days క్యూరింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. తర్వాత వచ్చేసి వాటర్ ప్రూఫింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. చేసుకున్న ప్రతి స్లాబ్కి వాటర్ ప్రూఫింగ్ చేసుకుంటే ఇంకా మంచిది. వాటర్ లీకేజీలు ఉండవు. చాలామంది ఏమంటారంటే ఓన్లీ టాప్ ఫ్లోర్ని వాటర్ ప్రూఫింగ్ చేసుకుంటే బాగుంటుంది అంటారు. కానీ టాప్ ఫ్లోర్నే అవసరం లేదు. గ్రౌండ్ ఫ్లోర్లో మీరు ఫస్ట్ స్లాబ్ వేసుకోవచ్చు, సెకండ్ స్లాబ్ అంటే ఎవ్రీ స్లాబ్కి వాటర్ ప్రూఫింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక సపోజ్ మీరు కిచెన్లో వాటర్ వాడుతున్నారు, బయటకు వచ్చింది, ఏమైనా సీపేజ్లు ఉన్నాయి, బాత్రూమ్ సీపేజ్ కానీ కిచెన్లో సీపేజ్ కానీ, అక్కడ సీపేజ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ సీపేజ్ అనేది ఫ్లోర్ నుంచి కిందికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే వాటర్ సీపేజ్ అయిపోయి ఆ వాటర్ సీపేజ్ వల్ల మన కాంక్రీట్లో నుంచి కిందికి వెళ్ళిపోతుందో అప్పుడు లోపల ఉన్న స్టీల్ అనేది రస్ట్ వస్తుంది. ఆ రస్ట్ రావడం వల్ల ఏమవుతుందంటే కాంక్రీట్ అదే స్టీల్ అనేది రస్ట్ వస్తుంది. ఆ రస్ట్ వల్ల లైఫ్ తగ్గుతుంది అనమాట. అంటే రస్ట్ అనేది స్టీల్ని కొరికేస్తూ ఉంటుంది. అలా స్టీల్ని కొరికేసే కొద్ది ఏమైందంటే స్టీల్ థిక్నెస్ తగ్గిపోతుంది, దానిలో స్ట్రెంత్ తగ్గిపోతుంది. దానివల్ల బిల్డింగ్ లైఫ్ అనేది కూడా తగ్గుతుంది అనమాట. అందుకనే ఖచ్చితంగా ప్రతి ఫ్లోర్కి వాటర్ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వాటర్ ప్రూఫ్ వేసుకుంటేనే చాలా మంచిది. అది ప్రతి దగ్గర ఉన్నాయి. బాత్రూమ్స్ కానీ, టెర్రస్ దగ్గర కానీ, వాటర్ ట్యాంక్ కానీ, బాల్కనీలో కానీ ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ ప్లేస్లో మనం ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే మనకి ఎక్కడైతే అవుటర్ ప్లేస్ అంటే మనకు సపోజ్ వాటర్ ప్రూఫ్ ఎక్కడ వేసుకోవాలంటే బయట బాల్కనీ ప్లేస్లో కానీ, తర్వాత కిచెన్లో కానీ, టాయిలెట్స్ దగ్గర, తర్వాత అవుటర్ ప్లేస్ ఎక్కడికైతే అవుటర్ ఎంత మనకి ఎక్కువ వాటర్ ఎక్కడ వెళ్తుంది అనే దాన్ని బట్టి మనం వాటర్ ప్రూఫింగ్ చేసుకుంటే బెటర్. ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ టైం ముందే ఉండాలంటే ఎలక్ట్రికల్ ప్లంబింగ్ టైం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే మన ఇంటికి ఎంత ఎలక్ట్రికల్ వైరింగ్ పడుతుంది, ఎక్కడ వేయాలి, అంటే ఏ ప్లేస్లో ఏ లైట్లు కావాలి, ఎలాంటి స్విచ్లు కావాలి అనేది తెలుసుకోవడం కూడా ఎలక్ట్రికల్ డ్రాయింగ్ కూడా అవసరం అవుతుంది. ప్లంబింగ్ డ్రాయింగ్ కూడా అవసరం అవుతుంది. దీనివల్ల ఈ డ్రాయింగ్ ఉండటం వల్ల ఏంటంటే మనకు ఎన్ని స్విచ్చెస్ పడతాయి, తర్వాత ముందే గెస్ చేసుకోవచ్చు. బడ్జెట్లో కూడా ఇది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చాలామంది ఒక 90% పీపుల్ అయితే తీసుకోరు ఎలక్ట్రికల్ డ్రాయింగ్, ప్లంబింగ్ డ్రాయింగ్. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైతే డ్రాయింగ్ వస్తుందో దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే మనం కట్టిన ఇల్లు ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక వచ్చేసి కన్స్ట్రక్షన్ స్టేజ్లో ప్రతిదీ చెక్ చేసుకోవాలి. అవును, ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి ప్రతి ఫుటింగ్ని చెక్ చేసుకోవాలి, ప్రతి కాలంని చెక్ చేసుకోవాలి, ప్రతి బీమ్ని చెక్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఫుటింగ్స్ కాలాలు వదిలేస్తారు, స్లాబ్ దగ్గర మాత్రమే చెప్తారు. చాలా వరకు స్లాబ్ దగ్గర ఎలా ఉండాలి ఏంటని చెప్తారు. కానీ మెయిన్ కావాల్సింది ఫుటింగ్స్, కాలమ్స్. ఈ ఫుటింగ్స్ కాలమ్ దగ్గర భూమిలోకి వెళ్ళిపోతుంది కదా, కంటికి కనిపించదు కదా అని చెప్పేసి వాళ్ళు అలా వదిలేస్తూ ఉంటారు. కానీ ఇది మాత్రం పట్టించుకోవాలి. ఎందుకంటే మనం ఏదైతే మెయింటైన్ చేయలేమో, ఏదైతే మనం దాన్ని రీవర్క్ చేయలేమో దాన్ని ఖచ్చితంగా దగ్గరుండి రెయిన్ఫోర్స్మెంట్ దగ్గర కానీ, కాలం దగ్గర కానీ, ఫుటింగ్స్ దగ్గర కానీ పర్టికులర్గా దగ్గరుండి మరీ చూసుకోవాల్సి వస్తుంది. ప్రాపర్గా ఇది చూసుకోవాలి. ఎందుకంటే మనము రీవర్క్ చేయలేంది, అక్కడ మళ్ళీ గుంతలు తవ్వి తీసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్లేస్లో అనేది ప్రాపర్గా ఉండాలి. నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఫుటింగ్స్ దగ్గర ప్రాపర్గా వర్క్ అనేది చూసుకోవాలి. ఇక్కడ కాంప్రమైజ్ అయినామంటే బిల్డింగ్ అనేది కూడా దీనిపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫుటింగ్స్, కాలమ్స్, బీమ్స్ ఇవి చూసుకోవాల్సి వస్తాయి. మెయిన్ పెడెస్టల్ కూడా కొంతమంది మిస్ చేస్తున్నారు. అది డ్రాయింగ్ బట్టి పెడెస్టల్ వస్తుంది. ఆ పెడెస్టల్ కూడా ఖచ్చితంగా వేసుకోవాల్సి వస్తుంది. అంటే డ్రాయింగ్ బట్టి, మీ ఇంటి డిజైన్ బట్టి, మీ వేసుకున్న ఫ్లోర్స్ని బట్టి పెడెస్టల్ కూడా వస్తుంది. ఇక్కడ చూసుకోండి. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే చాలామంది కవర్ బ్లాక్స్ మిస్ అవుతుంది. కవర్ బ్లాక్స్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. కవర్ బ్లాక్స్ పెట్టుకోవాలి. క్యూబ్ టెస్ట్ చేసుకోవాలి. కాంక్రీట్ వేసిన తర్వాత క్యూబ్ టెస్ట్ కూడా ముఖ్యం. చాలామంది కాంక్రీట్ వేసినాం కదా అయిపోయింది కానీ ఏదైతే మీరు కాంక్రీట్ అది సపోజ్ ఒక ఫుటింగ్స్ వేస్తున్నారు, ఆ ఫుటింగ్స్ సంబంధించిన ఆ టైప్ ఆఫ్ క్యూబ్స్ని తీసి పెట్టుకోవాలి. ఆ క్యూబ్స్ అనేది మీరు ఏదైతే స్లాబ్ క్యూరింగ్ చేస్తున్నారో ఆ క్యూరింగ్ చేసిన దాని పక్కలనే పెట్టేసి దానికి క్యూరింగ్ చేయాలి, దాంతోపాటు ఫుటింగ్స్ క్యూరింగ్ చేయాలి. రెండు ఒకేసారి క్యూరింగ్ చేస్తే ఏమవుతుందంటే మనం ఎంత క్యూరింగ్ చేసినామో దాన్ని బట్టి క్యూబ్ అనేది టెస్ట్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు ఏదైతే క్యూబ్ ఎంత రిపోర్ట్ అంటే
టెస్ట్ చేసిన ఎంతైతే స్ట్రెంత్ వస్తుందో అదేవిధంగా మన కాలం కానీ ఫుటింగ్ కానీ అంతే స్ట్రెంత్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే సపోజ్ ఫుటింగ్ చేస్తున్నప్పుడు ఆ ఫుటింగ్కి సంబంధించిన క్యూబ్స్ వేసుకోండి. ఆ క్యూబ్ అనేది ఆ ఫుటింగ్ దగ్గరనే పెట్టేసి దాని ఫుటింగ్తో పాటు క్యూరింగ్ చేయండి. అప్పుడు మీకు స్ట్రెంత్ అని తెలుస్తుంది. అది లేదు అనుకుంటే ఫుటింగ్కి క్యూరింగ్ చేసిన ప్రతిసారి దీనికి క్యూరింగ్ చేయండి. అది క్యూరింగ్ ఎలా చేస్తున్నామో దీనికి అలానే క్యూరింగ్ చేయండి. అప్పుడు మనము ఈ ఫుటింగ్ని డిస్టర్బ్ చేయకుండా క్యూబ్తోనే టెస్ట్ చేసుకోవచ్చు. అలాగే కాలమ్స్ కూడా, కాలమ్స్ వేసిన ప్రతిసారి కాలంకి క్యూబ్ టెస్ట్ చేసుకోండి, అలాగే దీనికి క్యూబ్ టెస్ట్ చేసుకోండి. ప్రతి దానికి క్యూబ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. క్యూబ్ వేసుకుంటేనే మనకు మన కాలం కానీ ఏది కానీ లైఫ్ ఎంత తెలుస్తుంది. అంటే మనం ఏం వాడాము, అసలు ఎలా చేసామని కూడా దాంట్లో తెలుస్తుంది. తర్వాతది స్లమ్ టెస్ట్. అంటే స్లమ్ టెస్ట్ అంటే మనం వేసుకునే కాలం అంటే కాంక్రీట్ ఏది ఉందో ఆ కాంక్రీటు వాటర్ మిక్సింగ్ ఎక్కువ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే చాలామంది వాటర్ అనేది ఎక్కువ మిక్స్ చేస్తారు. వాళ్ళు వర్క్ చేసేటప్పుడు లేబర్కి ఈజీ అవ్వడానికి స్లమ్ టెస్ట్ లేకుండా ఎక్కువ వాటర్ మిక్స్ చేసి లేదంటే తక్కువ వాటర్ మిక్స్ చేసి వాళ్ళు చూసుకుంటారు. అలా కాకుండా ఏంటంటే స్లమ్ టెస్ట్ అని ఉండాలి. మనకు తెలిసిపోతుంది. మనకు ఆ స్లమ్ టెస్ట్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఉన్నాయంటే ఆ స్లమ్ టెస్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకు ఆల్మోస్ట్ తెలుస్తుంది అనమాట. ఎక్కువ వాటర్ అయిపోతే ఆల్మోస్ట్ తక్కువ వాటర్ చూసుకుని పోసుకోవాలి ఇక్కడ అనమాట. ప్రతి దగ్గర ఏం చేస్తారంటే వర్క్ ఈజీ అవ్వడానికి వాటర్ ఎక్కువ కాంక్రీట్లో వాటర్ ఎక్కువ మిక్స్ చేసి కాంక్రీట్ కల్పిస్తూ ఉంటారు. కాబట్టి అది అస్సలు చూడద్దు. మనకేదైతే స్లమ్ టెస్ట్ ఉందో ఆ స్లమ్ ప్రకారమే వర్క్ అనేది చేసుకోవాలి, కాంక్రీట్ మిక్స్ చేసుకోవాలి. కాబట్టి ఇది ఒకటి చూసుకోండి. లెవెల్స్ అలైన్మెంట్స్ ఖచ్చితంగా లెవెల్స్ ఖచ్చితంగా ఉండాలండి. ఒక లెవెల్కి మించి ఇంకో లెవెల్, ఒక దగ్గర లెవెల్ హైట్ తక్కువ ఉంది ఇంకో లెవెల్ హైట్ ఉంది అనుకోండి, అప్పుడు కూడా ప్రాబ్లం వస్తుంది. ఇదంతా బిల్డింగ్ వేరియేషన్ దగ్గర, అంటే ఏదైతే బిల్డింగ్ వెయిట్ ఉంటుందో ఆ బిల్డింగ్ వెయిట్ని బట్టే డిజైన్ చేయడం జరుగుతుంది. ఆ డిజైన్ ప్రకారమే వెయిట్ అనేది మెన్షన్ చేయాలి. ఒకవేళ మెన్షన్ చేయలేదు అంటే ఒక దగ్గర ఉండాల్సిన వెయిట్ మొత్తం ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుందన్నమాట. కాబట్టి అలాంటి మిస్టేక్స్ చేసుకోవద్దు. అలైన్మెంట్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. సపోజ్ కొంతమంది చేస్తుంటే కాలమ్స్ ఓరియంటేషన్ అనేది కొంచెం చేంజ్ అయిపోయింది, లేదంటే 1 ఇంచ్ అవుట్ అయిపోయిందని చెప్తారు. ఇది అస్సలు జరగకూడదు. ఎందుకంటే ఇది కూడా అలైన్మెంట్ జరిగినా అలైన్మెంట్ అవుట్ అయిపోయినా దీనివల్ల ఏమవుతుందంటే ఆ కాలం మీద రావాల్సిన వెయిట్ అంతా ఇంకో కాలం మీద డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. దానివల్ల బిల్డింగ్ లైఫ్ తగ్గుతుంది, క్రాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి, ఫ్యూచర్లో బయటపడతాయి చాలా వరకు. కాబట్టి ఇది కూడా చూసుకోండి. కన్స్ట్రక్షన్ టైంలోను ఎంత ఉంటుంది అంటే కన్స్ట్రక్షన్ టైంలో అనేది ఏం లేదండి. మొత్తము ఎన్ని రోజులు పని చేస్తాము, ఎంత ఆలస్యం ఉందని ఏం చెప్పడానికి లేదు. ఒకటే వర్క్ చేసుకునే విధానము ప్రాపర్గా ఒక వర్క్ చేసుకునేటప్పుడు కాంక్రీట్కి ఇవ్వాల్సిన టైం కాంక్రీట్కి ఇవ్వాలి. తర్వాత వాల్స్ కట్టిన తర్వాత వాల్స్ కట్టే క్యూరింగ్ టైము దాని టైం ఇవ్వాలి. మొత్తం ఏంటంటే మినిమం ఒక స్లాబ్ వేసినది కానీ లేదంటే ఒక ఏదైనా కాంక్రీట్ వేసుకుంటే మినిమం ఒక 14 to 15 days టైం అనేది ఇవ్వాలి, క్యూరింగ్ టైం ఇవ్వాలి. దానికి ప్రాపర్ స్ట్రెంత్ వచ్చేది టైం ఇవ్వాలి. ప్రాపర్ స్ట్రెంత్ రాకముందే మళ్ళీ దాని మీద అడిషనల్ ఫోర్స్ చేస్తే ఏమంటుందంటే వెయిట్ పెరిగిపోయి స్ట్రెంత్ అనేది తొందరగా రాదు. కాబట్టి దాని ప్రాపర్ స్ట్రెంత్ వచ్చేంత వరకు దాన్ని ఆగండి. ఆగిన తర్వాతనే వర్క్ మీ అంటే బ్యాలెన్స్ వేరే వర్క్ చేసుకోండి. అంతవరకు దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. చాలామంది ఏం చేస్తారంటే స్లాబ్ వేసినాం కదా, సరే కాళ్ళలు వేసినాం కదా, కాళ్ళ పైన మళ్ళీ వెంటనే బీమ్స్ కొట్టేసుకొని కింద క్యూరింగ్ అవుతూ ఉంటుంది, పైన బీమ్స్ వేసుకున్నప్పుడు అలా వేసుకోవద్దు. ఎందుకంటే ఆ స్ట్రెంత్ అనేది రాదు. తర్వాత మీరు అన్నీ వేసేసుకొని దాని మీద వెయిట్ వేసుకుంటే ఏమవుతుందంటే సెంటింగ్ డబ్బా కొట్టడము, దాని మీద రాడ్ కట్టడము అటు ఇటు కదులుతూ ఉంటాయి. ఎప్పుడైతే ప్రాపర్గా కాలం వేసిన తర్వాత సెట్ అయిన తర్వాతనే వేసుకోవాలి. చేసేది ఏంటంటే కాలం వేసిన తర్వాత కాలం పక్క నుంచి అంటే బీమ్ కొట్టినప్పుడు ఖచ్చితంగా ఏదో కొంత పైన స్లాబ్ వేసేటప్పుడు ఏదో కొంత వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్ వల్ల ఇది ఇంకా వీక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా గమనించండి. ప్రాపర్గా స్ట్రెంత్ వచ్చిన తర్వాతనే మనము వేరే వర్క్ అనేది వేసుకోవాలి. ఇది ఒకటి చూసుకోండి. ఇంటికి బడ్జెట్ ఎంత కావచ్చు అంటే బడ్జెట్ అనేది ముందే ఏదైతే మనము ఇల్లు వర్క్ స్టార్ట్ చేసాం తెలియకుండా ఏమైనా అమౌంట్ ఎక్కడైనా బయటకు వెళ్ళిపోతుందా అనేది కూడా చూసుకోవాల్సింది. ఇవన్నీ చూసుకోవాలంటే ప్రాపర్గా ఫస్ట్ వచ్చేసి ప్రాపర్ డ్రాయింగ్ ఉండాలి. అంటే ఎలాంటి మోడిఫికేషన్ లేకుండా, ఎలాంటి చేంజెస్ లేకుండా ప్రాపర్ డ్రాయింగ్ ఉండాలి, ప్రాపర్ ఎలివేషన్ ఉండాలి. తర్వాత
ఇంకా అడిషనల్గా మనం ఏం పెడుతున్నాము అనే దాన్ని ముందే డిసైడ్ చేసుకుంటే బెటర్. ఇవన్నీ ఎవరు చెప్తారు? మేస్త్రీలు చెప్తారంటే మేస్త్రీలు కొంత వాళ్ళకి తెలిసినంత వరకు చెప్తారు. ఎందుకంటే మేస్త్రి అనేవాళ్ళు వాళ్ళ వర్క్ చేసుకొని వెళ్ళిపోతారు. తర్వాత చేయాల్సిన వర్క్ అంటే లైక్ మేస్త్రి పని చేస్తారు, కార్పెంటర్ పని చేస్తారు, ఎలక్ట్రీషియన్ పని చేస్తారు. ఇలా అన్ని వర్కులకు సంబంధించిన బడ్జెట్ అనేది ముందే తీసుకుంటే బడ్జెట్ దగ్గర ఎక్కువ తక్కువ అనేది ఉండదు. కాబట్టి ప్రాపర్గా అన్ని ప్రతి ఒక్కటి చూసుకొని బడ్జెట్ తీసుకోవాల్సింది. ఇదన్నీ చేయాలంటే మన ఇల్లుకి డ్రాయింగ్ ఉండాలి, స్ట్రక్చరల్ డ్రాయింగ్ ఉండాలి, ఎలివేషన్ ఉండాలి, ఏదానికి ఎంత మెటీరియల్ పడుతుంది, బిఓకి ఉండాలి. ఈ బిఓకి ఇవన్నీ ఉంటేనే ప్రాపర్గా మనము డ్రాయింగ్ బట్టి బడ్జెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు చూసిన దాని ప్రకారం ఏంటంటే ప్రతి దానికి అప్రూవ్ తీసుకుంటారు. అవును, ఖచ్చితంగా ఫుటింగ్స్ వేసేటప్పుడు ఇంజనీరు అప్రూవ్ చేయాలంటే దాని ఇంజనీర్ చెక్ చేసిన తర్వాత మేము ఫుటింగ్స్ వేసుకోవాలి. కాంక్రీట్ వేసేటప్పుడు కానీ, కాలమ్స్ వేసేటప్పుడు కానీ, స్లాబ్ వేసేటప్పుడు కానీ, అంటే స్టీల్ చెక్ చేసుకోవాలి, తర్వాత కాంక్రీట్ చెక్ చేసుకోవాలి, స్లమ్ చెక్ చేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత ప్రాపర్ స్ట్రెంత్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇంజనీర్ ఉండాలి. అన్నీ ఇంజనీర్లు చూసుకుంటారు. లేదు మీరు చేసుకున్నా కానీ ఖచ్చితంగా ప్రాపర్ గైడెన్స్తో మీరు వర్క్ చేసుకుంటే చాలా మంచిది. ఇక అంటే ఈ వచ్చిన దాంట్లో వచ్చేసి ఎలక్ట్రికల్ వర్క్ కూడా, ప్లంబింగ్ కూడా ప్రాపర్గానే చూసుకోవాల్సి వస్తుంది, మిస్టేక్స్ లేకుండా. అదే ఇప్పుడు ఎలక్ట్రికల్ దగ్గర మామూలు అందరు జనరల్గా వెళ్ళిపోతారు. అది కాకుండా ఏంటంటే ఎలక్ట్రికల్ వైర్ మనకి ఎంత వోల్టేజ్ కావాలి, ఏసీ కావాలి, ఎన్ని లైట్స్ వాడుతున్నాం, ఆ వైర్ల మీద ఎంత లోడ్ పడుతుంది అనేది డిసైడ్ చేసుకొని కూడా వైరింగ్ అని చేసుకోవాల్సి వస్తుంది. ప్లంబింగ్ కూడా సేమ్ అలాగే, మనం ఎన్ని ఫ్లోర్ కట్టాలనుకున్నాము, ఎంత పైప్ మనకు ఎంత ఫోర్స్తో వాటర్ రావాలి, ఎలాంటి పైప్ వాడాలని ఉంటుంది, ఇలా చూసుకోవాల్సి వస్తుంది. వర్క్ సూపర్వైజేషన్ ఎవరు చేస్తారు? ఖచ్చితంగా ఇంజనీర్ చేయాలండి. ఎందుకంటే మేస్త్రికి చేసేంత పని వరకు తెలుసు, తర్వాత వేరే తెలియదు. కాబట్టి మీరు ఏంటంటే సైట్లో ఇంజనీర్ అంటే మీరు చేయించుకున్న మీకు ఇంజనీర్కి ఫీజు ఇచ్చి పెట్టుకోలేనప్పుడు కానీ, ఇంజనీర్ వర్క్ ఇచ్చినప్పుడు మీకు ఎక్కువైందని బడ్జెట్ ఎక్కువైందని చెప్పినప్పుడు కానీ, మీకు ఏంటంటే మీరు చేయించుకోవాలన్నప్పుడు జస్ట్ విజిట్ చేయించుకోండి. మెయిన్ వర్క్ అప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయించుకుంటే ప్రాపర్ మీకు వర్క్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉండదు. వారంటీ సర్వీసెస్ అంటే వారంటీ సర్వీస్ తీసుకోవాలండి. ఖచ్చితంగా ఇల్లు కట్టిన ప్రతి ఒక్క ఇంటికి వారంటీ ఉండాలి. అంటే ఏది వాడుతున్నాం, ఎలా వాడుతున్నాం అనేది వారంటీ లేకుండా మీరు ఎలా కట్టించుకుంటారు ఇల్లు? ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు రెక్టిఫై చేసుకుంటారు? మీరైతే రెక్టిఫై చేసుకోలేదు కదా. మీకు కట్టిన తర్వాత దాని ప్రాబ్లం ఎలా బయటకు వచ్చిందని తెలుసుకుంటారు. కాబట్టి మీ కట్టిన ఇంటికి కనీసం వారంటీ గ్యారంటీ ఇచ్చేలాగా చూసుకుంటే ఇంకా మంచిది. ఇంటికి అనేది వారంటీ గ్యారంటీ ఉండాలి. మినిమం 2 years వారంటీ అనేది ఉండాలి. చాలా మంది ఇవ్వట్లేదు. 1 year అన్నా ఉండాలి ఖచ్చితంగా వారంటీ. అంటే వారంటీ తీసుకుంటే మనకు ఇప్పుడు ఎన్నో లక్షలు పోసుకునే కార్లకు వారంటీ ఉంటుంది, ప్రతి దానికి వారంటీ ఉంటుంది. మీ ఇంటికి ఎందుకు వారంటీ ఉండదు? వారంటీ అడగండి. వారంటీ అడిగిన తర్వాతనే మీరు మిగతా వర్క్ చూసుకోండి. ఇంకా చివరిగా వచ్చేసిందంటే మా ఇంజనీర్ని చాలామంది అంటే సివిల్ బిల్డర్ ఏంటంటే మా ఇంజనీర్ కొంచెం తక్కువ చేసి చూపిస్తున్నారు. ఎందుకంటే ఇంజనీర్ దగ్గర వర్క్ ఎక్కువ అవుతుందని చెప్పేసి చెప్తారు. ఎక్కువ కాదండి. వాళ్ళు మీకు చెప్పే మాటలు ఏముంటుందంటే ఇంజనీర్ దగ్గరికి వెళ్తే బడ్జెట్ పెరిగిపోతుంది, అమౌంట్ పెరిగిపోతుంది, తర్వాత వర్క్ అనేది ఎక్కువ అవుతుంది అని చెప్తారు. మెయిన్ చెప్పేది బడ్జెట్ ఎక్కువ చెప్తారు. అదే వాళ్ళు చేస్తే వర్క్ అనేది తగ్గుతుంది, బడ్జెట్ అనేది తగ్గుతుంది అని చెప్తారు. 50% మీద నమ్మకండి. ఒకటేంటంటే వర్క్ అనేది మీ ఇంటికి ఏది కావాలని అదే ఉంటుంది, అంతేకాని వర్క్ బడ్జెట్ పెరగడం తగ్గడం ముందే మన వర్క్ మన ఇంటికి ఎంత ఖర్చు వస్తుందో తెలుసుకున్న తర్వాత అంతకుమించి బడ్జెట్ అనేది పెరగదు. ఎప్పుడు బడ్జెట్ పెరుగుతుంది అంటే ఆ వర్క్ మీద నాలెడ్జ్ లేనప్పుడు కానీ, ఏ మెటీరియల్ ఎక్కడ వాడాలో తెలియనప్పుడు కానీ, తర్వాత ఎలా వర్క్ చేయాలని తెలియనప్పుడు మాత్రమే బడ్జెట్ అనేది పెరుగుతుంది. మేస్త్రీలు ఇలా ఎందుకు చెప్తారంటే ఒకటే, మేము దగ్గరుండి ప్రతి ఒక్కటి చూసుకొని చెప్తాము, ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెక్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కటి ప్రాపర్గా చూసుకున్న తర్వాత మేము ఓకే అంటేనే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళకు కూల్ అనేది వేస్ట్ అయిపోతాయి.
అందుకనే వాళ్ళకి ఏదైతే ఎక్కువ వర్క్ బర్డన్ పెరుగుతుందో ఆ వర్క్ బర్డన్ పెరుగుతుంది కాబట్టి ఇంజనీర్ వద్దు మేమే చేయిస్తామంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన పని వాళ్ళు మాత్రమే చేస్తారు. మనం ఏంటి, మనము ఆ వర్క్కి ఎలా చేయాలో అలా మాత్రమే చేపిస్తాము, ఎక్స్ట్రా చేపియము, తప్పు చేపియము. ఒకవేళ వాళ్ళు తప్పు చేసిననుకో, వాళ్ళు తప్పు చేసిన తర్వాత దాన్ని కవర్ చేస్తారు. కానీ మేము అలా కాదు, ఒకవేళ మిస్టేక్ జరిగింది అంటే దాన్ని మొత్తం రిమూవ్ చేయించేసి మళ్ళీ వస్తాం. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చేసిన వర్క్ మొత్తం వేస్ట్ అవుతుంది కాబట్టి, ఆ పూల్ అనేది వేస్ట్ అయిపోతుంది కాబట్టి అది మా మీదకి దొరుకుతారు అనమాట. అక్కడే జరుగుతుంది తప్పితే వాళ్ళు చేసే మిస్టేక్స్ని ఇంజనీరింగ్ దొరుకుతారు. అది బడ్జెట్ పెరుగుతుంది అంటారు. కానీ అది 80% మీరు నమ్మకండి. ముందే ప్రాపర్గా కన్స్ట్రక్షన్ అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటేనే వర్క్ అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా కానీ రీవర్క్ జరగకుండా చేసుకుంటుంది. ఇక్కడ రీవర్క్ జరగకుండా చూసుకునేవాడు ఇంజనీర్. ఒకవేళ రీవర్క్ జరుగుతుంది అంటే అక్కడ ప్రాపర్గా వర్క్ లేదని అర్థం. కాబట్టి మేస్త్రీలు ఇలా మా మీద ఒక నెగిటివ్గా చెప్పడం జరుగుతుందన్నమాట. బడ్జెట్ అనేది వాళ్ళు చేసేదానికంటే మా దగ్గరనే తక్కువ ఉంటుంది, పర్ఫెక్ట్గా 100% క్వాలిటీతోని జరుగుతుందన్నమాట వర్క్. ఇంకా లాస్ట్గా మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో ఆ ఇల్లు కట్టుకునే వాళ్ళు బాగా గమనించండి. మీరు డబ్బులు వృధాగా ఖర్చు పెట్టలేదు, మీకు డబ్బులు ఫ్రీగా రాలేదు, మీరు ఎంతో కష్టపడుతూ వచ్చిన డబ్బులు అవి మీ ఇంటికి లైఫ్ లాంగ్ లైఫ్ ఎక్కువ రోజులు ఉండేలాగా మీరు కట్టుకోవాలి. ఏదో కొన్ని రోజులు కట్టుకుంటున్నాము, మా దగ్గర ఇంతే డబ్బులు ఉన్నాయి, మా స్తోమత ఇంతే ఉంది అని మాత్రము కట్టుకోకండి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడే బడ్జెట్ దగ్గరనే చాలామంది మిస్టేక్ చేసిందంటే, ఏదైతే ఒక కొంత అమౌంట్ ఉంది ఆ అమౌంట్లోనే ఇల్లు అయిపోవాలనుకుంటారు. మీ దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్తోనే ఫ్యూచర్ ప్లాన్ చేసుకొని మీరు ఎంతవరైతే కట్టుకోవాలనుకున్నో అంతవరకు మీకు ఇప్పుడు ప్రజెంట్గా ఏం అవసరం ఉంది అనేది చూసుకుని కట్టుకోండి. బడ్జెట్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇన్కేస్ మీకు వర్క్ చేసుకునేటప్పుడు కొంత అమౌంట్ లేదు, అంటే వర్క్ స్టార్ట్ చేసినప్పుడు కొంత అమౌంట్ ఉంది, వర్క్ స్టార్టింగ్ అయితే ఒక అమౌంట్ వచ్చింది. అప్పుడు అలాంటప్పుడు మీరు తీసుకునే గ్రౌండ్ ఫ్లోర్కే వేసుకోవాల్సిన ఫస్ట్ ఫ్లోర్ వచ్చింది, ఫస్ట్ ఫ్లోర్ కావాల్సిన అమౌంట్ వచ్చింది అన్నప్పుడు ప్లాన్ గ్రౌండ్ ఫ్లోర్ వరకే చేసుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్ చేసుకోవాలన్నప్పుడు మళ్ళీ మొత్తం కొలగొట్టి కట్టుకుంటారా? కాదు కదా. అందుకనే ఫ్యూచర్ ప్లాన్ ఉండాలి. మీరు ఏదైతే చేసుకుంటున్నారో గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకోవాలనుకున్న వారు ఇంకొక G+2 అంటే 2 ఫ్లోర్లు కావాల్సినంతగా ముందే ప్లాన్ వేసుకొని దాని ప్రకారమే గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకుంటే ఫ్యూచర్లో ఇంకో 2 ఫ్లోర్ అనేది ఈజీగా వేసుకుంటాం, ప్రాబ్లం లేకుండా వేసుకోవచ్చు. ఇది ప్లాన్ చేసుకోండి. ఇది ఆఖరిగా మన వీడియోస్ ఎవరైనా చూస్తే కంటెంట్కి సంబంధించిన వీడియోస్ కానీ కంటెంట్కి సంబంధించిన వర్క్లు కానీ చేయించుకోవాలనుకుంటే మనం సంప్రదించండి. మీకు ఈ లైవ్లో మీకు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, కాల్ చేయండి. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు డైరెక్ట్గా ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, ఎనీ టైము మీరు మాకు కాల్ చేసినా మనం అడగచ్చు. మీకు మా బిఎన్ కన్స్ట్రక్షన్ అనేది ఎప్పుడు కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్ సంబంధించిన వర్క్ గురించి కానీ ప్రాబ్లమ్స్ గురించి కానీ పర్మిషన్ గురించి కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఏంటంటే మాకు కాల్ చేసి అడిగితే మేము ఖచ్చితంగా సలహా ఇస్తాము, హెల్ప్ కూడా చేస్తాము. ఇంకా మీలో ఎవరికైనా మాతో కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ. జై హింద్. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. లైవ్లో నెక్స్ట్ లైవ్ ఎప్పుడు కావాలండి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు లైవ్లో వస్తాము, మీ ప్రాబ్లమ్స్ అనేది మీకు చెప్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఏ వీడియో కింద అయినా సరే కామెంట్స్లో తెలియజేయండి. మేము మీకు ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియో కానీ లేదంటే మీకు ఏదైనా ఒక వీడియోలో ఆ కామెంట్కి సంబంధించింది మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ. జై హింద్. ఇప్పుడు లైవ్లో ఉన్న వాళ్ళు నాతో చాట్ చేయాలనుకుంటే చాట్ చేయొచ్చు. మీరు ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు అని కూడా మాకు కొంచెం చెప్తే మాకు ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. ఒకవేళ ఈ లైవ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ లైవ్ని నేను డైరెక్ట్గా పోస్ట్ చేస్తాను. లైవ్ పూర్తిగా చూడండి, మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. జై. బాయ్ బాయ్.